హాయ్ అండి. ఈరోజు వీడియో బచ్చల కూర కందిపప్పు కర్రీ తయారు చేసే విధానం. కందిపప్పు గంట నానబెట్టుకోవాలి, అలా అయితే బాగా ఉడుకుతుంది. తర్వాత 2 టమాటీలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొంచెం చింతపండు, బచ్చల కూర కాడలు లేకుండా తీసుకుని కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆకుల కింద వేయకూడదు. బచ్చల కూర కంపల్సరీగా కట్ చేయాలి, కొంచెం జిగురుగా ఉంటుంది. తర్వాత కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు వేసుకోవాలి, సరిపడా వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి, 2 పచ్చిమిరపకాయలు. ఆయిల్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బచ్చల కూర, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి. 1 పావు స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్ రానివ్వాలి. ఎందుకంటే కందిపప్పు తొందరగా ఉడకదు. ఒక 5-6 విజిల్ వస్తే మెత్తగా ఉడుకుతుంది. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని సాల్ట్ వేసుకుని కొంచెం చింతపండు వేయాలి. నానబెట్టుకున్న చింతపండు వేసి పప్పు గుత్తితో బాగా కలపాలి. అలా కలపడం వల్ల మెత్తగా అవుతుంది. ఇది చలవ చేసే గుణం ఎక్కువ ఉంటుంది. బచ్చల కూర ఎండాకాలంలోనే వస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పోపు సామాన్లు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో. తాలింపులో ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా బాగా పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, బాగా వేపాలి పోపు, అప్పుడే రుచిగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఇంగ వేసుకోవచ్చు. చాలామందికి ఇంగ ఇష్టం ఉండదు. ఇప్పుడు పోపు వేగిపోయింది. ఇప్పుడు కుక్కర్లో పప్పు కూడా ఈ పోపులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. తాలింపు పెట్టిన తర్వాత 1 నిమిషం స్టవ్ మీద ఉంచుకుంటే బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కందిపప్పులోనే వేసుకోవాలి బచ్చల కూర, కమ్మగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు రెడీ. మా ఛానల్ కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.